నమస్కారం. నా పేరు డాక్టర్ శ్వేత, జనరల్ ఫిజిషియన్ ఎట్ ప్రథమ హాస్పిటల్స్ కూకట్పల్లి. ఇప్పుడు మనము JN1 న్యూ కోవిడ్ వేరియంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది JN1 అనేది ఇది టోటలీ డిఫరెంట్ స్ట్రెయిన్ ఏం కాదు. సో ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు ఇప్పటివరకు. అండ్ ఇది ఏంటి అంటే లైక్ ఒమిక్రాన్ వేరియంట్దే సబ్ ఫ్యామిలీ అన్నట్టు ఇది. సో దాంట్లో ఒక చిన్న ప్రోటీన్ తేడాతోని ఇది ఫామ్ అయిందనమాట. దీన్ని WHO వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పిలుస్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ బదులు. ఎందుకు వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దీనికి కొన్ని యూనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. లైక్ ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, ఈజీగా మల్టిప్లై అవుతుంది, లైక్ ఇట్ ఇంక్రీజెస్ ఇన్ నెంబర్ వెరీ ర్యాపిడ్లీ అండ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మన రోగనిరోధక శక్తిని ఎస్కేప్ అవ్వచ్చు అన్నమాట. సో అందుకే దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంకా పూర్తిగా స్టడీ చేయలేదు, చేస్తున్నాము అన్నమాట. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఇది లైక్ హాస్పిటలైజేషన్ అయ్యి డెత్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఇప్పటివరకు అయితే. అండ్ ప్రస్తుతం ఇది నార్మల్గా వింటర్ సీజన్లో ఈ రెస్పిరేటరీ వైరసెస్ కామన్గా చూస్తుంటాం. లైక్ వాటికి చలికాలం అనేది దాని మల్టిప్లికేషన్కి ఫేవర్ అన్నమాట. సో అలాంగ్ విత్ ఇన్ఫ్లుయెన్జా, పారా ఇన్ఫ్లుయెన్జా, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, అడినో వైరస్తో పాటు ఇది కూడా చేరిపోయింది అన్నట్టు వాటితో పాటు. సో ఇది ఎప్పుడు మనతో పాటే ఉంటుంది, మనం అడాప్ట్ అవ్వాలి దానికి, అంతే. అండ్ చలికాలంలో చాలామంది బయటకు వెళ్ళడానికి ప్రిఫర్ చేయరు, చాలా టైం ఇంట్లోనే స్పెండ్ చేస్తారు. అండ్ ఈవెన్ అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా చాలా తగ్గిపోతాయి. ప్లస్ ఇండోర్ యాక్టివిటీస్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే ఈ చలికాలంలో ఈ రెస్పిరేటరీ వైరసెస్ ఈజీ టు స్ప్రెడ్, అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అందులో ఈ JN1 కూడా ఇంకా అన్నిటితో పోలిస్తే ఇది ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము సిమ్టమ్స్ పరంగా అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మిగతా కోవిడ్ వేరియంట్స్ ఎట్లా సిమ్టమ్స్ లైక్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఎట్లా కాజ్ చేశాయో అంతే ఉంటాయి. లైక్ ఫీవర్, కాఫ్, గొంతు నొప్పి, జలుబు ఇట్లాంటివన్నీ ఉంటాయి. లైక్ హెడేక్, బాడీ పెయిన్స్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఈసారి వచ్చిన JN1 వేరియంట్ అనేది ఏంటి అంటే లైక్ అది ఎక్కువ మన పేషెంట్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్తోని ప్రజెంట్ అవుతున్నారు. లైక్ విరోచనాలు అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము, కడుపు నొప్పి రావడము, ఫీవర్ రావడము ఇట్లాంటివన్నీ అన్నమాట. ప్రాబబ్లీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎందుకు అని అనుకుంటున్నామంటే లైక్ రిసెప్టార్స్ అనేవి మన నోస్లో, లంగ్స్లో ప్లస్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పేగులలో సేమ్ రిసెప్టార్స్ ఉంటాయి. కానీ కంపేర్ టు లంగ్స్ ఈ మన పేగులు సర్ఫేస్ ఏరియా చాలా ఎక్కువ. సో నెంబర్ ఆఫ్ రిసెప్టార్స్ కూడా ఈ పేగులలో ఎక్కువ అన్నమాట. సో అందుకే ఈ వైరసెస్ ఎక్కువ ఈజీ టు స్ప్రెడ్ కాబట్టి ఒక సెల్ నుంచి ఇంకో సెల్ ఈజీగా స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ మటుకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ లైక్ లూజ్ మోషన్స్, వామిటింగ్తో ప్రజెంట్ అవుతున్నారు. ఇది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. ఇది ఆల్మోస్ట్ అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది, అన్ని ఏజ్ గ్రూప్స్ లైక్ ఇంక్లూడింగ్ న్యూ బార్న్ నుంచి ఓల్డ్ పీపుల్ వరకు. సో ఎవరు జాగ్రత్తగా ఉండాలి అని అదొకటే, మనం కేర్ఫుల్గా ఉండాలి. సో ఎవరైతే కోమార్బిడిటీస్ లైక్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వచ్చే జబ్బులు లైక్ షుగర్, థైరాయిడ్, బీపీ, గుండె జబ్బులు లైక్ హార్ట్ ఫంక్షనింగ్ తక్కువ ఉండడము అండ్ కిడ్నీ ఫంక్షన్ సరిగా లేకపోవడము, ఎవరైతే డయాలసిస్ మీద ఉన్నారో, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ HIV, TB అండ్ రుమటాయిడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు లైక్ ఇమ్యునోసప్రెసెంట్స్ వాడడము, స్టిరాయిడ్స్, క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ అవన్నీ తీసుకుంటారు అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వీళ్ళలో కొంచెం సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి కంపేర్ టు అదర్ పీపుల్. అట్లా అని అదర్ పీపుల్ అజాగ్రత్తగా ఉండకూడదు. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పానో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంక్లూడింగ్ ప్రీవియస్గా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాదు అని మాత్రం అపోహ వద్దు. ఎందుకు అంటే అంతకుముందు కోవిడ్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో దానివల్ల అది లంగ్ వాల్యూమ్ అనేది తగ్గిపోతాయి అన్నమాట ఫైబ్రోసిస్ వల్ల. సో వాళ్ళు ఈజీగా ఎఫెక్ట్ అవుతారు. సో వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి. దీన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఎట్లా ప్రివెంట్ చేయాలి అందరూ అంటే అందరూ బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, మౌత్ అండ్ నోస్ కవర్ చేసుకోవడం అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్కి దాదాపు వెళ్ళకుండా ఉండడం మంచిది. ఒకవేళ వెళ్ళినట్టు అయితే ఒకరి నుంచి ఒకరికి 6 feet డిస్టెన్స్ ఉండడము, మాస్క్ ధరించడము అండ్ బయటకు వెళ్ళినప్పుడు బ్యాగ్లో శానిటైజర్ పెట్టుకోవడము, ఎక్కడన్నా ఏదన్నా లైక్ మాల్స్కి వెళ్తే శానిటైజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ లైక్ లిఫ్ట్లో వాల్స్ టచ్ చేయడము, రైల్స్ టచ్ చేయడము, మళ్ళీ అది వెంటనే మీ మొహం మీద పెట్టుకోవడం ఆ చెయ్యి, అది ఏమాత్రం సేఫ్ కాదు. సో శానిటైజర్ అయితే రెడీగా పెట్టుకోవాలి మన బ్యాగ్లో ఆర్ పాకెట్లో. శానిటైజర్కి అట్లీస్ట్ మనం తీసుకున్న శానిటైజర్లో 60% ఆల్కహాల్ ఉంటే చాలా మంచిది. సో ఇట్ విల్ కిల్ ద వైరస్.
బయట నుంచి ఇంటికి వెళ్ళాక బెటర్ టు వాష్ అవర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వాటర్ అట్లీస్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 20 seconds. అది చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మన ఇమ్యూనిటీ మంచిగా పెట్టుకోవడం, లైక్ హెల్తీ ఫుడ్ తినడము, సీజనల్ ఫ్రూట్స్ తినడము, బయట జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఈ JN1 గురించి ఎవరు ఏమీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ ఇవి పాటిస్తే చాలు దీన్ని ఈజీగా అరికట్టవచ్చు, స్ప్రెడ్ ఈజీగా అరికట్టవచ్చు. అండ్ కాంప్లికేషన్స్ కొంచెం తక్కువ కాబట్టి మనము ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.